హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. నేను ఈరోజు మ్యాగీ ఎగ్ నూడిల్స్ని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్లో తయారు చేయండి. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఈ మ్యాగీ ఎగ్ నూడిల్స్ అంటే మా పాపకి చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా అది మ్యాగీ అడిగేటప్పుడు, నూడిల్స్ అడిగేటప్పుడు నేను ఇలానే తయారు చేసి పెడతాను. ఇంకా ఇంట్లో తయారు చేసి పెడుతున్నాం కాబట్టి హెల్తీగానే ఉంటుంది. అందులో గుడ్డును కూడా యాడ్ చేస్తాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది. నా స్టైల్లో మీరు కూడా తయారు చేయండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. ఇలా 2 మినిట్స్ మ్యాగీని 3 మినిట్స్లో ఎగ్ వేసి కూడా ఎలా నూడిల్స్ చేసుకోవచ్చో ఒకసారి నా స్టైల్లో తయారు చేస్తారని మీతో కూడా నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కళాయిని ఉంచుకొని అందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మ్యాగీ ఉడకడానికి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం బబుల్స్ వచ్చే విధంగా మరగనివ్వాలి. ఇలా బాగా మరగనివ్వడం వలన మ్యాగీ అనేది ఉడకడం మంచిగా ఉడుకుతుంది. లేదంటే కొంచెం అన్నంలా ముద్దగా అయిపోతుంది. కాబట్టి బాగా మరిగిన తర్వాతనే మ్యాగీని యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా నేనైతే ఈ మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నాను. మీకు నచ్చితే ఈపీ నూడిల్స్ని కూడా తీసుకోవచ్చు. మా పాపకి ఈపీ నూడిల్స్ నచ్చదు కాబట్టి నేను మ్యాగీ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా అన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో కొంచెం చూపిస్తున్న విధంగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వలన నూడిల్స్ అనేవి ముద్దగా కాకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఫ్రీగా ఉడుకుతాయి. ఇంకా మనకి మెత్తగా కూడా అయిపోకుండా చక్కగా నూడిల్స్లా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా వాటర్ కూడా మరుగుతుంది. కాబట్టి అప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యాగీని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో మ్యాగీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్లో ములిగే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. పిల్లలు బయట నుంచి మ్యాగీని, నూడిల్స్ని ఇలా ఆర్డర్ చేయమన్నప్పుడు మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెడితే వాళ్ళు మంచి ఫుడ్ని తిన్నారని మనకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి తయారు చేయండి. మీ పిల్లలందరికీ తప్పకుండా నచ్చుతుంది. మ్యాగీ నచ్చని పిల్లలు ఎవరు ఉంటారు చెప్పండి? అందరికీ మ్యాగీ అంటే చాలా ఇష్టం. ఇలా చక్కగా కలుపుకున్న తరువాత ఈ వాటర్లో నుంచి మ్యాగీని అంతటిని సపరేట్గా తీసుకోవాలి. ఇలా మరి మెత్తగా ఉడకనివ్వకుండా ఇలా ఉడికితే సరిపోతుంది. మరి ఎక్కువగా ఉడికినట్లయితే అన్నం ముద్దలా కొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి మనం ఫ్రై అయ్యేటప్పుడు అంతగా టేస్ట్గా ఉండదు. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఒక 80% అలా ఉడికినిస్తే సరిపోతుంది. మనం ఉడికేటప్పుడు ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటుంది. ఇలా అంతటిని తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయిని పెట్టుకోవాలి. ఆ కళాయిని బాగా వేడెక్కనివ్వాలి. నేనైతే మ్యాగీ ఉడికించిన కళాయినే తీసుకున్నాను. లేదు అంటే మీరు వేరొక గిన్నెను కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా వేడెక్కేలోగా మనం మ్యాగీ నూడిల్స్ని చేసుకోవడానికి కోసం ఎన్ని గుడ్లు సరిపోతే అన్ని గుడ్లని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 గుడ్లను తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. మీరు చేసే క్వాంటిటీ బట్టి గుడ్లని తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా వేడెక్కనివ్వాలి. దీనికోసం ముందుగా మనం మ్యాగీ మసాలాలో ఉండే మసాలాను కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా ఈ ఆయిల్ కూడా చక్కగా వేడెక్కుతుంది. ఇలా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కల్ని, ఇంకా పచ్చిమిర్చి 2, నేనైతే కారం లేనివి తీసుకున్నాను. మీకు కొంచెం కారంగా అనిపిస్తే ఒక్కటైనా తీసుకోండి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి మరీ ఘాటుగా ఉంటే తినలేరు. అందుకని నేను కారం లేని మిర్చిని 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న గుడ్లను కూడా ఈ ఆనియన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో నేను 3 గుడ్లను తీసుకున్నాను కాబట్టి 3 కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా గుడ్లను కూడా యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అడుగంటకుండా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా సాల్ట్ని వేయకూడదు. కొంచెంగానే వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినట్లయితే మసాలాలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి 2 కలిపి
కొంచెం ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అనేది మనం వేసే గుడ్లకు సరిపోయినట్టుగా కొంచెంగానే యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేయడం వలన గుడ్డు అనేది సహజంగానే కొంచెం నీసు వాసన వేస్తుంది కాబట్టి ఇలా పసుపుని యాడ్ చేయడం వలన ఆ నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కాబట్టి చాలా కొంచెంగానే పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఎగ్ అనేది మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకొని అంతటికి కలిసే విధంగా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా నూడిల్స్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలాలన్నీ కూడా ఈ మ్యాగీ నూడిల్స్కి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే ఉంచుకున్నట్లయితే ఈ మ్యాగీ మసాలా అంతా ఈ మ్యాగీకి పట్టుకొని మంచి టేస్ట్‌గా తయారవుతుంది మ్యాగీ నూడిల్స్ అనేది. ఇలా ఎగ్ నూడిల్స్‌ని ఒకసారి తయారు చేయండి. మీ పిల్లలందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంకా హెల్తీగా ఇచ్చామనే హ్యాపీనెస్ కూడా మనకుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ అండ్ కామెంట్.